భాష గాదు, మన దేశం గాదు. చిన్న వచ్చి రాని పుట ఇంగ్లీష్‌లో మాట్లాడి కనుక్కున్నాడు. వాడు హ్మ్. మన దేశం గాదు, ఇతర దేశం. అందులో జర్మన్ అమ్మాయిలు గాని, జనరల్‌గా యూరోపియన్ గర్ల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హ్మ్. అంతెందుకు ఇరాన్‌లోనే నేను ఐ థింక్ 25 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ విజిటెడ్ ఇరాన్. ఇరాన్‌లో గూడా చాలా ఫ్రెండ్లీ వుమెన్ వెరీ ఫ్రెండ్లీ. యూరోప్ లాగానే ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ ముస్లిం కంట్రీ. ఒక మాన్‌తో ఒకటి కట్టుకుంటారు. నార్మల్‌గా బయటకొస్తే సిగరెట్ వెలిగించుకొని అందరితో హ్యాపీగా మాట్లాడుతా ఉంటారు. హ్మ్. చాలా సోషల్‌గా ఉంటారు. ఈ జర్మన్ అమ్మాయిలు గూడా జనరల్‌గా యూరోపియన్ లండన్ అమ్మాయిలు గాని, జనరల్ యూరోపియన్ అమ్మాయిలు గాని చాలా సోషల్‌గా ఉంటారు. అట్లే సోషల్‌గా ఉండింది. వీడేదో మనకి వాళ్ళు బుర్కాలేసుకొని మొహం కనపడకుండా మాట్లాడేది, ఈ పిల్ల ఇంత ఇదిగా మాట్లాడుతుందంటే వీడు డెఫినిట్‌గా ప్లాన్ చేసుకున్నాడు. ఏ హ్మ్. విధంగానైనా ఈ అమ్మాయిని రేప్ జేయాలా, అనుభవించాలా అని. అందులో ఇతర దేశం అమ్మాయి గదా! ఎక్కడా చెప్పుకోలేదని. ఆ ఫ్రెండ్‌తో సెల్ఫీలు తీసుకోమని అది మసక చీకటి 7:00 బయటికి తీసుకెళ్ళి ఇంగ అరిస్తే చంపేస్తాను అని చెప్పి బెదిరించి హి హాడ్ కమిటెడ్ సెక్స్ ఓవర్ హర్. ఆమెని రేప్ చేశాడు. తీసుకొచ్చి ఆమె ఆ పిల్లల్ని ఎక్కించుకునే సందర్భంలో ఆ అమ్మాయి దుంకేసినారు. వాళ్ళ ఆటో తీసుకొని ఇక్కడికొచ్చి దే హావ్ గివెన్ ఎ కంప్లెయింట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. ఇది హ్మ్. వాడు మొదటి నుంచి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని వచ్చి రేప్ చేసింది కాదిది. ఇన్‌స్టంట్‌గా ఆ అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి, ఎలాగైనా ఈ అమ్మాయిని రేప్ చేయొచ్చు అనేది ప్లాన్ చేసి, ఈ విధంగా ఊరు బయటికి తీసుకెళ్ళటం, ఆ విధంగా ప్లాన్ చేసి, వాడు ఇన్‌స్టంట్‌గా ప్లాన్ చేసుకుంది. ఇది అక్కడికి తీసుకెళ్ళాలని కూడా లేదు. అమ్మాయి కనిపించకపోతే ఎవరిని తీసుకెళ్ళేవాడు. హ్మ్. కాబట్టి ఇన్‌స్టంట్‌గా కార్‌లో ఫ్రెండ్లీగా ఉంది. నేను కార్‌లో ఎక్కనంటే ఏం చేసేవాళ్ళు? ఏం లేదు ఏం గదా! చేసేవాళ్ళు లేదు కాదు. గదా! సో, అంత సంతలో ఉండింటే నేనెక్కను. చెల్లెజావు అనంటే ఎళ్ళిపోయేవాడు. అవును. కానీ ఆ అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంది. హ్యాపీగా ఉంది. సెకండ్ ఇచ్చింది, హగ్ ఇస్తుంది. అవన్నీ మామూలే. హ్మ్. సీ దట్ ఈస్ కల్చర్. ఇప్పుడు మన అవును. ఇండియాలో అమ్మాయిలు గూడా ఈ మధ్య కాలంలో మామూలుగా ఎయిర్‌పోర్ట్‌లో అది చూస్తుంటాము. ఫ్రెండ్లీగా ఉన్న ముందు కల్చర్ కంటే ఇప్పుడు మారింది గదా! హగ్ ఇస్తున్నారు, సెకండ్‌లు ఇస్తారు. ఇట్ హాస్ బికమ్ కామన్ హ్మ్. నౌఎడేస్. ఈవెన్ అదర్ కంట్రీస్‌లో అయితే దే కిస్ వెన్ దే కేమ్ ఔట్. ఎవరన్నా గాని బుగ్గల పైన, పెదాల ముందు గూడా ముద్దు పెట్టిపోతారు. ఇష్టంగా ఉన్న ఫ్రెండ్స్ అయితే. అది సో, వెరీ కామన్ దేర్. సో, హ్మ్. ఆ కామన్‌గా ఈమె పరికించేటప్పటికి వాడు దాన్ని వేరే విధంగా అనుకోని, ఓ అమ్మాయి ఇంత ఫ్రెండ్లీగా ఉంది. మనం ఏం చేసినా ఏమందులే అనే ఉద్దేశ్యంతో ఈ అమ్మాయి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ ఉద్దేశ్యంతో అందరిని దించేసి ఈ కమిటెడ్ రేప్ అన్నారు. కానీ సార్ ఇప్పుడు జనరల్‌గా జూస్తే టూరిస్ట్‌లుగా వచ్చినంక వాళ్ళకి ఇలాంటి ఏమైనా జరిగితే అసలు మన ఇండియన్ ఎంబసీ గాని, అక్కడి వాళ్ళ ఎంబసీ గాని ఎలా వర్క్ చేస్తది? అండ్ ఎట్లుంటాయి అంటే మన లీగాలిటీస్? మన 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 ఏదే ఒకటి ఏ దేశంలోనైనా, ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాలే అనువర్తిస్తాయి. హ్మ్. మీరు జర్మనీ అమ్మాయైనా, అమెరికన్ అమ్మాయైనా ఇండియాలోకొస్తే ఇప్పుడు ఇండియాలోకొచ్చి జర్మన్ అబ్బాయి మర్డర్ చేస్తే అది 302 కిందనే పోతుంది. ఓకే. అంతేగాని జర్మనీలో వాళ్ళు చేశారు గదా! అమెరికన్ వాళ్ళు చేశారు గదా! అని ఆ చట్టాలు వర్తింపజేయరిక్కడ. హ్మ్. అట్లయితే ఇప్పుడు దుబాయ్‌లో మనం దుబాయ్‌లో ఏమైనా ఇట్లా మర్డర్ చేసినారంటే నిలబెట్టి చంపేస్తారు. అవును. సో, అది ఇక్కడ వర్తించదు. ఒకవేళ దుబాయ్ అబ్బాయి ఇక్కడికొచ్చి మర్డర్ చేసినాడో, రేపో చేస్తే వాడికి ఇక్కడ చట్టాల ప్రకారం వాడికి జ కేసు రిజిస్టర్ చేస్తారు. వాడిని అన్నీ ఎగ్జామిన్ చేస్తారు. అన్ని సోర్సెస్ లోయర్ కోర్ట్‌లో, హై కోర్ట్‌లో, సుప్రీం కోర్ట్‌లో ఒకవేళ ఉరిశిక్షే వచ్చిందనుకో, అప్పుడు పార్డన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నీ ఉంటాయి. మన ప్రొసీజర్ హ్మ్. ఉంటుంది. కాకపోతే ఫలానా అమ్మాయి వాళ్ళ పాస్‌పోర్ట్ ప్రకారం ఇక్కడికి ఇండియాకొచ్చింది. ఆమె మీద ఈ విధంగా జరిగిందని వాళ్ళ ఎంబసీకి మనం ఒక రిపోర్ట్, క్లోజ్డ్ హ్మ్. రిపోర్ట్ ఒకటి పంపిస్తారు. అది పంపిస్తారు. ఆ తర్వాత ఆ దేశ వాళ్ళు మానిటర్ జేస్తారు. హ్మ్. ఒకవేళ మళ్ళీ ఆ గవర్నమెంట్ ఎందుకు జరిగింది? ఏమి? అనేది కూడా ఆలోచన జేస్తారు. వాడిపైన తర్వాత ఏం చట్టాలు అంటే ఏమి చట్టపరంగా ఏమి శిక్షలు తీసుకున్నారని కూడా వాళ్ళ గవర్నమెంట్ మానిటర్ జేస్తుంది. ఓకే. ఈ దరిద్రం ఏమిటంటే భారతదేశంలోకి ఒక అమ్మాయి వచ్చి, మన దేశంలో ఓ చూడ్డానికొచ్చి ఫ్రెండ్లీగా ఉండి, ఆ అమ్మాయిని రేప్ చేశారంటే దేశ ప్రతిష్ట నాశనం అయిపోతుంది గదా! ఖచ్చితంగా. దే దేశానికి నామూషి. హ్మ్. భయపడతారు గూడా. పట్టపగలు అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ పక్కనుంటే గూడా తీసుకెళ్ళి రేప్ చేశాడు అంటే డెఫినిట్‌గా ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యవహారం. అంటే ఇప్పటికి ఇది మూడో కేసు. ఈ మధ్యలో జరిగిన కేసుల్లో.
కానీ అంటే ఇలా జరిగినప్పుడు అంటే టూరిజం ఏమైనా పడిపోయే అవకాశం ఉందంటారా? ఎందుకంటే భయపడే అవకాశం ఉంటది. సోలో ట్రావెలర్స్ ఎక్కువవుతున్నారు ఈ మధ్య. భయపడతారు. డెఫినిట్‌గా భయపడతారు. మొన్న హంపి ఇన్సిడెంట్ కానివ్వండి, ఈ ఇన్సిడెంట్ వల్ల గాని, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది, ఇది జరిగింది. వాళ్ళ ఎంబసీలో ఉంటే డెఫినిట్‌గా వాళ్ళ టూరిజం వాళ్ళకి ఒక 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 హింట్ లాంటిది. అరే జాగ్రత్తగా ఉండాలా. హ్మ్. వాళ్ళు మనమేదో సోషల్‌గా ఉంటే అక్కడోళ్ళు దాన్ని చెడ్డగా వేరే విధంగా అనుకోని మనల్ని ఇబ్బంది పెట్టే వ్యవహారం ఉంది అనేది ఒకటుంటుంది. టూరిజం కూడా కొంతమంది ఎందుకు పోవాలా అక్కడ ఇబ్బంది పడాలా అనేటువంటిది కూడా మనసులో ఒక ఆలోచన ఉంటుంది డెఫినిట్‌గా. ఓకే. సరే ఇప్పుడు మీరు ఆహ్, అంటే ఉన్నప్పుడు మీరు అధికారంలో అంటే మీరున్నప్పుడు, అప్పుడు కూడా ఇలాంటివేమైనా జరిగే అవకాశం ఉండేనా? ఎప్పుడూ రిపోర్ట్ కాలే. నేను ఉన్నంత కాలంలో ఎప్పుడు ఫారిన్ గర్ల్స్ వర్ నాట్ మొలెస్టెడ్. మొలెస్టెడ్ అయితే ఉన్నిందేమో గానీ, బట్ ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ జరగలే. హ్మ్. మేబీ ఢిల్లీలో జరిగినట్టు నాకు గుర్తు. హ్మ్. ఢిల్లీలో అప్పుడు జరిగినట్టు గుర్తు. సో, హ్మ్. ఇక్కడ ఈ ప్రాంతంలో జరగలేదు. ఇట్లా అమ్మాయిల్ని తీసుకెళ్ళి రేప్ చేయలేదు. ఓకే. బట్ ఆఫ్ఘనిస్తాన్‌లో